గుంటూరు జిల్లా మంగళగిరి ఎర్రబాలెం పరిధిలో ఆప్కో గోదామును మంత్రి సవిత పరిశీలించారు. తనిఖీ సమయంలో ఆప్కోలో రెడీమేడ్ చేనేత దుస్తుల విక్రయాలు, పాత స్టాకు క్యారీ బ్యాగులు, చిన్నపిల్లల ఫ్రాక్ల తయారీ వంటి అంశాలైతే గుర్తించడం జరిగింది. మంత్రివర్యులు స్టాక్ రికార్డులను పరిశీలిస్తూ సమగ్ర తనిఖీ పూర్తి చేశారు. కల్తీ మద్యం తయారీ అమ్మకాల్లో అన్ని వేళ్లు తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తున్నాయని విమర్శించారు. జోగి రమేష్ అరెస్టుతో బీసీలను గుర్తించిన జగన్ బీసీ కార్డుతో రాజకీయ డైవర్షన్ చేస్తున్నారని తెలిపారు. అబద్ధాలు చెప్పారని ప్రజలందరికీ తెలుసు. మరి ఏవన్ జనార్దన్ రావు గారు, జోగి రమేష్ గారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు? జనార్దన్ రావుకి జోగి రమేష్ కి పరిచయం లేదంటారు. మరి ఎవరు వాళ్ళ అధినాయకుని మాట నమ్మాలా? మరి జనార్దన్ రావు గారి మాట నమ్మాలా? చట్టం తన పని తను చేసుకుంటుంది. వాళ్ళు గవర్నమెంట్ మీద బురద జల్లాలని చూస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి బీసీ కార్డు గుర్తొస్తుంది. గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారికి బీసీల పైన మరి ఏ విధంగా అమర్నాథ్ గౌడ్ బీసీ, చంద్రయ్య బీసీ, ఈ రోజు ఇక్కడి నుంచే అమరావతి నుంచి తిరుమల దేవస్థానానికి పాదయాత్ర చేసిన రైతులు, మరి బీసీలు, మహిళలు, రైతన్నులు. ఈ రోజు సడన్ గా జగన్మోహన్ రెడ్డి గారికి రైతులు గుర్తొస్తారు, బీసీ కార్డులు గుర్తొస్తారు, మహిళలు గుర్తొస్తారు, మరి తుఫాన్ గుర్తొస్తుంది, వరదలు గుర్తొస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే వరదలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉండరు. ఇదే తుఫాన్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉండరు. గతతో ఇన్నేళ్లుగా జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉన్నారు. ఏ రోజన్నా బురదలకు దిగారా? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బురదలకు దిగారా? రైతుల గురించి మాట్లాడారా? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి తుఫాన్ ఆగిపోయింది. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు, మరి నారా లోకేష్ గారు, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యేలు అందరి దిశ నిర్దేశించారు చంద్రబాబు నాయుడు గారు. ఇంత తుఫాన్ జరిగినా మరి ప్రాణ నష్టం గాని, పంట నష్టం గాని ఏం జాగ్రత్తలు తీసుకోవాలో తీసుకున్నాం కాబట్టి ఈ రోజు ప్రజలు సురక్షితంగా ఉన్నారు. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తుఫాన్ గురించి మాట్లాడతారు, రైతన్నల గురించి మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారికి బీసీల గురించి అయినా, మరి రైతన్నల గురించి అయినా మాట్లాడే అర్హతే జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. అబద్ధాలు చెప్పారని ప్రజలందరికీ తెలుసు. మరి ఏవన్ జనార్దన్ రావు గారు, జోగి రమేష్ గారు ఫ్యామిలీ ఫ్రెండ్స్.